హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మ. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో జున్ను పాలు లేకుండా గడ్డ లాంటి జున్నుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ జున్ను తయారీకి ఎలాంటి మిల్క్ పౌడర్స్ అలానే కార్న్ఫ్లోర్ ఉపయోగించకుండా ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ మనకు అన్ని టైమ్స్లో అయితే ప్యూర్ జున్ను మిల్క్ అయితే దొరకదు కదండి. ఆ టైంలో ఎలాంటి టైంలోనే మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే గడ్డ లాంటి జున్నుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను అయితే తింటుంటే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. మరి లేట్ చేయకుండా మనం తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో ప్యూర్ గేదె పాలుని లేదా ఆవు పాలను కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 150 grams బెల్లంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని యూస్ చేయకూడదండి, బెల్లం అయితేనే జున్ను టేస్ట్ బాగుంటుంది. ఈ బెల్లం కరిగే వరకు ఒక 2 minutes అయితే ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోల్ని అయితే తీసుకుంటున్నాను. ఈ రోట్లో ఒక 20 మిరియాలను వేసుకోవాలి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడైతే 5 ఇలాచీని వేసుకొని బాగా మెత్తని పౌడర్లా అయ్యే వరకు మనం దంచుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దామండి. బెల్లం అయితే ఇక్కడ కరిగిపోయింది. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ని వేసుకుందామండి. ఇది ఏంటంటే మిల్క్ జున్ను పౌడర్. దీన్ని నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 80 రూపీస్ పడిందండి. ఇది సూపర్ మార్కెట్స్లో లేక ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మనం బెల్లం యాడ్ చేసుకుని కలుపుకొని పెట్టుకున్నాం కదండి మిల్క్లో. ఇప్పుడు ఈ మిల్క్లో అయితే ఈ పౌడర్ని ఇలా కట్ చేసి నేను వేసేస్తున్నాను. మొత్తం పౌడర్ని వేసేసుకోవాలండి, అసలేమి ఉంచకుండా మొత్తం పౌడర్ని వేసేసి ఉండలేమి లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే జున్ను అయితే నీట్గా వస్తుందండి. ఉండలు అక్కడక్కడ ఉంటే మనకు జున్ను అయితే బాగా రాదు. నెక్స్ట్ మనం నార్మల్ మిల్క్ పౌడర్ని అయితే యూస్ చేయకూడదండి. ఈ మిల్క్ పౌడర్తో అయితేనే జున్ను అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ ముందుగానే మనం దంచి పెట్టుకున్న మిరియాలు అలానే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్ చూపిస్తున్నాను కదా, దీంట్లో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు అల్యూమినియం లేక స్టీల్ గిన్నెల్లో వాడటం వల్ల జున్ను అయితే అంటుకోకుండా బాగా వస్తుందండి. ఇక్కడ నేనైతే గిన్నెకి ఏమీ రాయలేదు. నెక్స్ట్ స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు నేనైతే దీన్ని స్ట్రెయిన్ వడపోసుకుంటున్నాను. దీంట్లో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్న బెల్లంలో వచ్చేస్తాయి కదా. నీట్గా అయితే వడగట్టేసుకున్నాను. చూడండి, ఇలా అయితే డస్ట్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ బౌల్ని మనం ముందుగానే ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకున్న ఈ ప్యాన్లో అయితే పెడుతున్నాను. ఒక కడాయి పెట్టి దాంట్లో వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేసి దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టి దాని మీద అయితే ఈ బౌల్ని పెట్టేసి మరలా ఈ బౌల్ మీద మనం ఒక చిన్న ప్లేట్ని అయితే పెట్టాలండి. లేదంటే జున్ను పైన వాటర్ అయితే పడిపోయి జున్ను అయితే బాగా రాదు. తప్పకుండా మీరైతే మర్చిపోకుండా ఒక ప్లేట్ని అయితే పెట్టుకోవాలి ఈ గిన్నె మీద. నెక్స్ట్ వేరొక పెద్ద ప్యాన్ మీద మనం వేరొక దాన్ని అయితే పెట్టుకోవాలి. మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లాస్ట్లో ఒక 5 minutes మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మొత్తం ఇది ఉడికేసరికి ఒక 20 minutes టైం అయితే పడుతుంది మనకు. ఒక 5 minutes లో ఫ్లేమ్లో, మిగిలిన 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే గడ్డ లాంటి జున్ను అయితే తయారైపోతుందండి. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఇప్పుడు నేనైతే ఒక నైఫ్ పెట్టి గుచ్చి చూస్తున్నాను, ఏమి అంటుకోకుండా వచ్చింది. ఇంకా మనకు జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే తీసాను. చూడండి, కనిపిస్తుంది కదా గడ్డ లాంటి జున్ను. చాలా టేస్టీగా ఉంటుందండి. జున్ను పాలు అవైలబుల్ అయినప్పుడు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి. జున్ను అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి. ఇంట్లోని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.